ఇప్పుడు చెప్పండి, దేవుడు అనుగ్రహించిన ఆయుధములలో ఒక శ్రేష్టమైన ఆయుధము దేవునికి మొర్రపెట్టుట, ప్రార్థన. ప్రార్థన. కానీ నేడు చాలామంది ప్రార్థన బలిపీఠాలు దరిద్రంతో నిండిపోయాయి. ప్రార్థన లేదు, మోకాళ్ళ అనుభవం లేదు, పట్టుదలగా మొర్రపెట్టే అనుభవాలు లేవు. అంత ఆర్డినరీ 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 ఆర్డినరీ. నేను చెప్తున్నానండి, ఎంత ప్రతికూల పరిస్థితులు నిన్ను చుట్టుముట్టినా, ఎంత విపత్కర పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి నిన్ను కార్నర్ చేసేసి, రౌండప్ చేసేసి నిన్ను ఇరికించిన, ఒక్కటి చేయి, దన్మని మోకాళ్ళే, వెంటనే మోకాళ్ళే. చుట్టుముట్టు ఆవరించినవన్నీ శూన్యంలాగా మారిపోతే అప్పుడు అడుగు. మోకాళ్ళేసి అదే చెప్పు నాన్నకి, నన్ను శత్రువు చుట్టుముట్టాడు ప్రభువా, తండ్రి నాన్న నాకు అర్థం కావట్లేదు, నన్ను సేవ్ చేయి, ప్లీజ్ 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 నన్ను సేవ్ చేయ. మోకాళ్ళేసి ఒక్క మాట అడుగు, ఒక మాట అని చూడు. కానీ కుట్రైందో తెలుసా, నిన్ను మోకాళ్ళు వేయనీయుడు వాడు. వేరే చెత్త ఆలోచనలు అన్నీ వస్తాయి కానీ మోకాళ్ళు వేయ బుద్ధి కాదు. ఎందుకంటే నీ బాడీ నీ కోఆపరేట్ చేయదు, దాన్ని మొద్దుబారుస్తాడు వాడు. మోకాళ్ళు వేయనీయుడు, అది ఒక్కటి తప్ప అన్నీ చేస్తావు. నువ్వు విపరీతంగా ఆలోచిస్తావు, టెన్షన్ ఫీల్ అవుతావు, భయం ఫీల్ అవుతావు, ఒత్తిడి ఫీల్ అవుతావు, నరక యాతన అనుభవిస్తావు, కానీ మోకాళ్ళు వేయవు. ఎందుకు? 2 కారణాలు. ఒకటి సోమరితనం, రెండవది ఆ మోకాళ్ళు చేస్తే మాత్రం ఏం జరిగిద్దిలే అనే నిరాశ. ఏం జరిగేదేంది? మోకాళ్ళు నీ మొర్ర పెడితే కాకులు ఆహారం తెచ్చినాయి. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సముద్రం పాయలైంది. మోకాళ్ళు నీ మొర్ర పెడితే సచ్చినోడు తిరిగి లేచాడు. మోకాళ్ళు నీ మొర్ర పెడితే ఎన్నో కార్యాలు జరిగాయి. మోకాళ్ళుని మొర్ర పెడితే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. బలిపీఠం మీద ఉన్న పశువు మాంసమును రాళ్లను కూడా బుక్కి చేసింది. ఏం జరిగిద్ది మోకాళ్ళు ఉంటే? మోకాళ్ళు ఉంటే అంటే ఆది కాండం నుంచి ప్రకటన దాకా మోకాళ్ళు ఉంటేనే జరగాల్సినవి అన్నీ. ఇంకేం చెప్పాలి నీకు? కానీ ఇవేవి గుర్తురావు, మెదడు మొద్దుబారిపోయిద్ది, మైండ్ పనిచేయదు. దీన్ని దృష్టించి నేను చెప్తున్నాను, సమయమందును అసమయమందును, అనుకూలతలోను ప్రతికూలతలోను కూడా మోకాళ్ళు నీ మొర్రబెట్టడం నేర్చుకోవాలి.